అల్లుడు కాదని బాగా 3 ఆటలు 2 ఒక్క చేసుకున్నావురా. ఈడెవడండి నాకు మావా లేకపోతే మొగుడా? నాకు రాదు మొదలం అంటే నన్ను పీక్కుంటావేంటి? నేను ఒరే పండగ పూట పేకాడితే స్వర్గానికి వెళ్తారా? నేను వెళ్ళను అక్కడికి, నువ్వు వెళ్ళి కావాలంటే. ఫోన్ లేకుండా ఎక్కడ లేదురా. మాదంటే అట్టు ఉండాలి. అందేనంతరా లచ్చ సరిపోద్దా? నిజంగా ఇస్తామంటారా? రమ్మనే మొగం తోడు మొగం. నాకు ఆట వచ్చా తెచ్చా ఎట్టకపోయేదే కదా, వందేసుకో. ఒరే లచ్చిందేవిరా, ఆయుధ పూజ చేసుకోవాలి. ఖాళీ తీరా. జయమాలని ఏం కాదు, దీన్ని కోట ముక్క అంటారు. పోయి ఏం పెట్టి కత్తి పెట్టా బేడి పెట్టా? ఒరే దాంట్లోంచి కొన్ని ముక్కలు తీరా. అది ఆరా. ఇప్పుడు నీకో ముక్క నాకో ముక్క, నీకో ముక్క నాకో ముక్క వేస్తాను. ఎవరికి పడితే వాళ్ళు గెలిచినట్టు. సరేనా? ఎట్టగొట్ట చేయి నన్ను విసికించుకో. అంబబలకు జగదంబలకు 300 ముసలంబలకు నేనే గెలిచారా? ఏం చేస్తాం? 100 రూపాయలు ఎట్ట పడి ఇవ్వకేం పారిపోర్రే. ఏం మామా అప్పుడే నీ పూజ మొదలు పెట్టావా? అవునన్నయ్య, పండగ పూట బలవంతంగా ఆడించి 100 రూపాయలు కొట్టాడు. నేనేమన్నా జేబులు కొట్టానారా? న్యాయంగా చూడల్లో గెలుచుకున్నాను. కావాలంటే ఇంకో ఆట వేద్దాం, నువ్వు గెలుచుకో. ఎరా ధర్మం ధర్మం చెప్పు. అవును తమ్ముడు, గెలుపు ఓటమి దైవ నిర్ణయాలు. ఎవరా అల్లుడు, ఇంకో ఆట వేద్దామా? ఇప్పటికి వదిలించాలి. ఆట రాని నాతో కాదు, నీకు దమ్ముంటే అన్నయ్యతో ఆట చూద్దాం. ఎరా పెద్దడా, దెబ్బేద్దామా? వద్దు మామ, పేకాడనని పెదనాన్నకి మాట ఇచ్చాను. నాతో ఆడడానికి ఏమిరా, అందుట్లో పండగ పూట. నా తరఫున ఆడన్నయ్యా, ఏమైనా సరే ఇవాళ ఇద్దరం కలిసి మామను ఓడించాలి. సరే అందేనంతరా పెద్దడా? పెద్ద నీ దగ్గర ఏదో ఉండి అడిచినట్టు. ఇప్పుడు నేను ఇచ్చిన అంతే కదా నీ దగ్గర ఉంది. 100. కంచి కామాక్షులకు మొదలు మీనాక్షులకు కొండ దేవరములకు కోటి దేవతలకు కొట్టేవరా పెద్దడా? మరి ఏమనుకున్నా నాతో ఆడినట్ట అన్నయ్య? పుట్టేలేదు మామ, గెలిచాను. అది ధర్మజ్యోతంలో. వేరే 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 నా పాఠం నాకే ఒప్పచెప్పావురా. కానీ అల్లుల చేత మాటలు పడే పండగగా ఇది. ఇదిగో తమ్ముడు నీ డబ్బు. ఏదో పండగ పూట ఏదో ఖర్చుకు 100 రూపాయలు వచ్చాయి కదా అనుకున్నాను. అది కాస్త నువ్వు కొట్టేశావు, గెలుచుకున్నావు. ఏడవకు మావా, నువ్వు ఆడతా అంటే నేను అప్పిస్తాను. ఎందుకు నాయన? మీ అన్నయ్య నన్ను ఓడించి డబ్బంతా నీకే ఇప్పిస్తాడు. చివరికి క్షవరం అయ్యేది నేను. తాహత ఉన్నది మీ ఇద్దరికి. మీ ఇద్దరే పందాలు కాసుకుంటే పోలా? అన్నయ్య నేనునా బాలేవాడువే. అవునరా, కానీ ఈసారి పందెం డబ్బుతో కాదు. పండగ పూట నాకెందుకో మంచి పని చేయాలనిపిస్తుందిరా. ఈ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలంటే విడిపోయిన మీ 2 కుటుంబాలు మళ్ళీ కలవాలి. అలా కలవాలని మీ ఇద్దరి మనసుల్లోనూ ఉంది కనుక ఈసారి పందెం దాని మీద వేద్దాం. చక్రం చూడం వ్యసనమైనా ఫలితం మంచిదైనప్పుడు తల వంచాలి. ఏమంటావు ధర్మం? నాకు ఇష్టమే మామ. చూరా, భయపడుతున్నావా? భయమా? వచ్చిన ప్రెస్టేజ్ కలిపు ఏ ముక్కలు. ధర్మం, ఈసారి నువ్వు కలుపు. అచక్రము అధర్మము చక్రము అధర్మము చక్రము అధర్మము. చక్రం ధర్మమే గెలిచాడు. నీ ధర్మగుణమే నిన్ను గెలిపించింది నాయన. మీ ఇద్దరు చేతులు కలపండి. ఈ మహాలక్ష్మి సాక్షిగా ఇక నుంచి మీ 2 కుటుంబాలు కలిసిపోయినట్లే. నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి మంచి పనిది. మావా, నాన్న కోరిక అన్నయ్య కోరిక ఇవాళకి తీరింది. ఈ రోజు నుంచి ఆస్తి వ్యవహారాలన్నీ అన్నయ్య చూసుకుంటాడు. సత్యాన్ని ఇప్పటిదాకా నేను చూడలేక ఇవాళ నుంచి నేను ఎక్కడ తిరిగినా ఏం చేసినా అడిగేవాడు లేడు. ఈ రోజు నుంచి ప్రతిరోజు సంకురేత్రే, ప్రతి రాత్రి తిరణాలే. పెద్దాపురం పోతాం. తమ్ముడు ఆగు. నాన్న కోరిక నా కోరిక మన 2 కుటుంబాల కలయిక ఒక్కటే కాదురా. అన్నయ్య, నీకు బాధ్యత తెలిసి రావాలన్నది అంతకంటే ముఖ్యం. అన్నయ్య నువ్వు ఈ ఫిట్టింగ్ పెట్టక నాకు అనవసరంగా. నేను చెప్పి తమ్ముడు నా మాట విను. ఈ రోజు నుంచి మా ఆస్తి నీ ఆస్తి దాని మీద పెత్తనం నీదే అనుకో. నలుగురు మెచ్చేలా నడుచుకున్నాయన. అది కాదన్నయ్య, ప్యాకెట్ లో గెలిచింది నువ్వు కదా. మళ్ళీ నాకు ఇదేంటి? పదవయ్యా నువ్వు. అద్దాడు అదే చదువుతున్నాడు వెళ్ళరా. నాయన నలుగురు మెచ్చేలా నడుచుకో. నాన్నకి సంతోషం కలిగించు. దీనికోసం ఇంత గొడవ దేనికిరా? దాని పేరులో ఒక ఆట ఎత్తే పోలా? నేను రెడీ. కరెక్ట్. ఏ మామ దీనికి ఆట? ఈయన అన్నయ్య. ఇదిగో మామ, ఈ ఆట మాత్రం నువ్వే కలపాలి. అన్నయ్య కలిపితే కావాలని నన్నే గెలిపిస్తాడు. ఈ బరువు బాధ్యులన్నీ మళ్ళీ నా నెత్తిన పడతాయి. అదేం కుదరదు. ఎవరు కలిపిన ధర్మారావు మాటే ఖాయం. నీ ఆస్తి, వాళ్ళ ఆస్తి,
దాని మీద పెత్తనం. నీదో ధర్మారావుదో ఈ ఆటతో తేలిపోవాలి. ధర్మమే గెలుస్తాడు, ఆ బరువేదో ధర్మమే మోస్తాడు. కర్మగాలి నువ్వు గెలిస్తే అన్నయ్య చెప్పినట్టు నలుగురు మెచ్చుకునేలా నడుచుకో. ఏం ధర్మం? అంతే మామ. మరి అయితే తొందరగా అయిపోదాం. కొయ్యి వేద్దాం. ఇది చక్రం ముక్క, ఇది ధర్మం ముక్క, ఇది చక్రం ముక్క, ఇది ధర్మం ముక్క, ఇది చక్రం ముక్క, ఇది ధర్మం ముక్క, ఇది చక్రం ముక్క. గెలిచాను, అత్తి గెలిచాను, పెద్దలను గెలిచాను. ఈ ఇల్లు ఈ ఆస్తి మొత్తం నాది. అన్నయ్యా, అన్నయ్యా, పిచ్చన్నయ్యా, మావా, మావా, అన్నయ్య ఇంకొక ఆడేస్తావా? ఇంకా దగ్గరే ఉందరా పాపం. శ్రీమద్ రామాయణ గోవిందో హరి. ఏయ్ రాణి, ఆగో. నువ్వు ఆ ధర్మం చేయడానికి లేదు. అలా అని నేను ఆర్డర్ వేస్తున్నాను కనుక నువ్వెవరి ఆర్డర్ వేయటానికి? ఈ ఇంటి పైన, ఈ ఆస్తి పైన, నీ మొగుడి పైన, నీ బావల పైన, ఆఖరికి నీ పైన కూడా అధికారం చెలాయించగల హక్కున్న చక్రవర్తిని నేను. ఓ లోపలికి. ఈ బియ్యం వాడిపోవడానికి వచ్చిన హరిదాసన వేయాలి లేదా వద్దంటున్న నీకైనా ధర్మం చేయాలి, అంతేకాని తిరిగి తీసుకెళ్ళదు. కృష్ణార్పణం. హరిలారంగ హరి నన్ను అగో, చేసిన తప్పుకి క్షమాపణగా నా కాళ్ళు పట్టుకో. నీ కాళ్ళు పట్టినంత కర్మ నాకేం పట్టలేదు. మా అత్తి మైసూర్ దానం చేసుకుంటాం, మధ్యలో నీ పోటీ పెత్తనం ఏంటి? మీ ఆస్తి ఎక్కడుంది? మీ ఆస్తి ఎక్కడుంది? నీ బావగారు పేకాట్లో మొత్తం పోగొట్టుకున్నాడు. నేను ఇంత పిచ్చనేస్తేనే మీకు అతి కట్టి. పట్టుకో, పట్టుకో నా కాళ్ళు. చక్రవర్తి, చెయ్యి కలిపి నెత్తే కలిపి ఇంత మోసం చేస్తావా? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. నా మాట కాదని పిచ్చనేసినందుకు ఇది నా కాళ్ళు పట్టుకోవాల్సిందే. చస్తా నీ కాళ్ళు పట్టుకో. రాణి, చక్రవర్తి, 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 చక్రవర్తి! అన్నయ్య, ఈడు మంచి చెడు తెలియకనా మన ఇంటి కోడల్ని అవమానిస్తుంటే చూస్తాం ఊరుకుంటావా? ఊరుకోకేం చేస్తాడు రా? కుక్కిన పేన్లో పడి ఉండాల్సిందే. మీరు కూడా. ఎవరిచ్చారా నీకు ఈ ఆచారం? దాసు మామ, నాకు ఈ అధికారం ఎవడిచ్చాడో ఈ అపూర్వ సహోదరులకు కొంచెం చెప్పు. ఏముందిరా, ఈ చక్రవర్తి ఆ ధర్మారావు వాళ్ళ ఆస్తులు బంధంగా పెట్టి పేకాట ఆడారు. ధర్మారావు ఓడిపోయాడు. ఇక నుంచి మీ స్థిరచరాస్తులన్నీ చక్రవర్తివే. అర్థమైందా సోదరా? ఏమిటి, మా అన్నయ్య పేకాట ఆడా? పేకాట్లో మా ఆస్తిని అన్నయ్య నువ్వు వాడింది పేక మొక్కలతో కాదు, మా జీవితాలతో. నేను పందెం కాసింది మన అందరం ఐక్యతతో ఉండాలన్న ఉద్దేశంతో. ఇదెక్కడ విడ్డూరమండి? ఇంత చదివారు, ఇంటికి పెద్దవారు, ఇంత అన్యాయం ఎలా చేయగలిగారు? అయినా అన్నా తమ్ముడు సరదాగా పేకాడుకోవాలి గాని ఇలా పందానికి ఆస్తి ఎలా పెట్టగలిగారు? అసలు అసలు ఈ పందానికి నా ఆస్తి పెట్టే అధికారం ఎవరికీ లేదు. నీ ఆస్తి ఎక్కడుంది? నా భర్త ఆస్తి నాది కదా. చెప్పండి, చెప్పండి, మీరైనా చెప్పండి. ఈ ఆట చెల్లదు, మా ఆటకే చెల్లదు. ఆ మాట పెద్ద మనిషిని చెప్తాను. చెప్పండి, చెప్పండి. మావయ్య, ఇంద్రయ్య మావయ్య, ఈ అన్యాయం జరగకూడదు. ఇక్కడ కొంపలంటుకుపోతున్నాయి. కొంపలంటుకుంటున్నది ఎక్కడో నీ నియోజకవర్గంలో కాదు మావయ్య, ఇక్కడే నీ ఇంట్లోనే. ఎవర్రా అది? ఏమైంది? నీ కొడుకు మా మీద కక్ష కట్టి మోసం చేసి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నాడు మావయ్య, బజారు పాలు చేస్తున్నాడు. నాకు కళ్ళు కనిపించడం లేదమ్మా. ఇంకా చూస్తావేమ్మా? వీళ్ళందరినీ మెడబట్టి బయటికి గెంటో. ఎవరా వంకయ్య గారు బయటికి గెట్టాడంటే ఆడి కుర్చీలు ఎగిరిపోతాయి. మాటలు జాగ్రత్తగానే. రాయ్,
ఇవాళ నువ్వు నేను తెలుసుకోవాలి. ఏడిసేవులే కానీ లోపలికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగరా. మీరు రాకెత్తోనే తాగుతారా? నన్ను క్షమించండి రా. మాట అనొద్దనగా నా మాట నిలబెట్టండి రా. కానీ నన్ను క్షమించమ్మా. అన్నదమ్ములం అందరం కలిసి పచ్చరాని సంతోషంతో కన్నీరు కారుద్దాం అనుకున్నాను. రక్తం కాచే పరిస్థితి ఏర్పడింది.